సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం పరిశుద్ధమును నిర్దోషమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయాన క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోవుట అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. క్రైస్తవులు ఈ దినాల్లో విశ్వాసం నుండి ఎలా తొలగిపోతున్నారు అన్నటువంటి కొన్ని లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. అంటే క్రైస్తవులు విశ్వాసం కలిగి జీవించినటువంటి క్రైస్తవులు ఎందుకు తొలగిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:27 వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. 10వ అధ్యాయము మనం చదువుకుందామండి. 12-13 తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండగా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకునవలను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధారణంగా మనుషులకు కలగబోయే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింప కలిగినంతటి కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. అంతేకాదు సహింపు కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గం కూడా దయచేసి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. క్రైస్తవులు విశ్వాసం నుండి ఎందుకు తొలగిపోతున్నారు అన్నటువంటి సబ్జెక్ట్ అండి మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అందుకని మన శోధన వచ్చినా, ఇరికొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా హరి మనం పడిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడి యొక్క ఆలోచన ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే శ్రమదనన్నా నువ్వు కృంగిని ఎడల చేతకాని వాడు అవుతావని అక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకని మన శ్రమదనాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం పడిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తప్పించుకుని మార్గాన్ని కూడా దయచేస్తాడనేటువంటి శోధన వచ్చినప్పుడు మనం అప్పుడు దాకా ఓపిక కలిగి జీవించవలసిన అవసరం ఉంది. ఆ ఓపిక మనందరి క్రైస్తవులు మనందరి మీద ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను రాసిన పత్రికలకు మనం వెళ్దామండి. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందామండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవుడికున్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ప్రేమ కలిగి దేవుని యందు నిలిచి ఉండవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవించడానికి వీల్లేదు. ఈ భూమి మనుషులకు నివాసయోగ్యంగా దేవుడు తయారు చేశాడు. ఎందుకంటే నా పిల్లలు ఈ భూమి మీద జీవించాలని మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంత వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా ఈ భూమి
ఈ భూమి మీద జీవిస్తున్న మనం పడిపోకుండా ఉంటున్నామంటే ఆయన ఆదియందు భూమికి పునాది వేసిన గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఎప్పుడు వేసాడంటే భూమికి పునాది ఆదియందు వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆలోచన మరి ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన ఆలోచన విధానం ఎంత చక్కగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూసారండి, ఆదియందు భూమికి పునాది వేశాడు దేవుడు. మనం ఈ భూమి మీద పునాదులు వేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాం, 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు. మరి అది కదలకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆదియందు భూమిని కదలకుండా పునాది వేశాడు. కానీ అది తిరుగుతుంది అతి వేగంగా. అయినప్పుడు కూడా మనం పడిపోవట్లేదు, మన ఇల్లు కదలలేదు. అంటే దేవుడు నివాసయోగ్యంగా చేశాడంటండి. ఇది మనం యోబు గ్రంథంలో చూస్తూ ఉంటాం. అందుకని క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీల్లేదు. మనమంటే ఎంతో ప్రేమ, మనమంటే ఎంతో ఆప్యత దేవునికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఎంతోపు దేవుని దగ్గర నుంచి ఏం పొందాలని ఆలోచన తప్ప దేవుడికి ఏమన్నా ఇవ్వాలని ఆలోచన ఎవరికి ఉండదండి ఈ లోకంలో జీవించే వారికి. ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. క్రైస్తవులు అనగా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించాలి. క్రైస్తవులు అనగా గొప్పవారు, క్రైస్తవులు అనగా ధనవంతులు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 10-11 మనం చదువుకుందామండి. 10-11 లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయక మునుపు సోయోరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్త దేశం వలెను నీలిబారు దేశం వలె ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఎలాగున్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే 10వ వచనంలో 11వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లా వారు ఒకరికొకరు వేరైపోయేరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయం ఎవరి గురించి రాయబడ్డదండి? అబ్రహాం గారి గురించి, లోతు గురించి రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఇరువురు వేరే అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి లోతు ఏది కోరుకున్నాడండి? సొదొమ గొమొర్రా కోరుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సొదొమ గొమొర్రా అప్పుడు ఎట్లా ఉంది? సస్యశ్యామలంగా ఉంది, నీరు పారు ప్రాంతం కింద ఉంది, పచ్చగా బీళ్ళు ఉన్నాయి. అది కోరుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇరువురు వేరైపోయినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయినప్పుడు కూడా మరి దేవుని విడిచిపెట్టలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండం 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు 24, 25, 26 మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. 25 ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించే వారు అందరినీ నేల మొలకలను నాశనం చేసెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రాని నాశనం చేసే ముందు దేవుడు మరి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. లోతు భార్య, పిల్లలు, అల్లుడు మరి సొదొమ గొమొర్రాలో ఎంతోమంది నివాసం చేస్తూ ఉన్నారు. అప్పుడు లోతు భార్యని, లోతు పిల్లలను, అల్లుడిని మరి దేవుడు తప్పించాలని ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. గమనించినట్లయితే అయితే లోతు భార్య విషయంలో మనం 25లో మనం గమనించినట్లయితే 19:25లో ఏమన్నాడంటే ఆయన ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను సైతం నాశనం చేసెను అన్నటువంటి విషయాన్ని 25లో మనం గమనిస్తున్నాం. 26లో గమనించినట్లయితే అయితే లోతు భార్య అతనిని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను,
మీరు వెళ్ళిపోండి, కానీ వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు అనగా, మరి దేవుడి మాట వినకుండా లోతు భార్య ఏం చేసిందంటే వెనతట్టు తిరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఎంత బలమైనదో, ఎంత గొప్పదో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా మన ఇష్టానుసారంగా మనం ఏదో చేసేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడగడానికి వీల్లేదు. మనం చేసే ముందు ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 26లో మనం గమనించేట్లయితే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి ఉప్పు స్తంభమాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవునికి విధేయత కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. దేవుని కోపము మరి ఎవరు ఆపలేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రతిదినము కోప్పడే దేవుడంట. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. ఎంత దయామయుడు, ఎంత కరుణమయుడు, ఎంత ప్రేమమయుడు మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ప్రతిదినము కోప్పడే దేవుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మానవుని యొక్క కోపం ఎంతసేపు ఉంటుందండి? మానవుని యొక్క కోపం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి పౌలు గారు సూర్యుడు అస్తమించే వరకు మానవుని కోపం ఉండాలంటున్నాడు. అలా జీవిస్తున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు. మనం ప్రశ్న వేసుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. కీర్తన గ్రంథము 33 అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. 33 అధ్యాయం కీర్తన గ్రంథము 13, 14, 15 మనం చదువుకుందాం. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాసస్థలంలో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన ఆకాశం నుంచి చూసి గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారందరినీ దర్శించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నందుకేనండి మనకి ఊపిరి సమస్తాన్ని దేవుడు ఇచ్చాడండి. మనకి నేనమట్టుతో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడేమబడండి జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. జీవాత్మైనటువంటి నరుడు ఒక ఉనికి ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అంతేగాని మానవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఒప్పుకోవడం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పిల్లలు మన మాట ఒప్పుకోలేనప్పుడు మనం ఎలాగైతే భయపెట్టి వాళ్ళని ఒక మంచి ఉద్దేశంలోకి తీసుకొస్తామో దేవుని యొక్క ఆలోచన కూడా అదే అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. విలువ పెట్టి కొనబడిన వాడు మనం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన. అపోస్తలుల కార్యములు 20:28లో ఈ మాట వ్రాయబడుతుంది. తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కొన్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎవరినంటే క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన వారిని మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం అపోస్తలుల బోధలో ఉన్నాం. మనం క్రీస్తు ప్రభు ద్వారాగానే తండ్రిని దేవుడిని మనం ఆరాధించాలి. అంతేగాని డైరెక్ట్గా క్రీస్తుని ఆరాధించకూడదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అనేకులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ దినాల్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని డిజిటల్ బోర్డులు పెట్టుకుంటున్న ఉపయోగం లేకుండా పోతుందండి. భయం కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు మా చిన్నతనంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే తక్కువ శాతంలో కనపడేది. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అనేక మంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డులు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళ బోధించే విధానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియట్లేదు. వాళ్ళ అపోస్తులు బోధ ఎందు ఉన్నారా, సావాసం ఎందు ఉన్నారా, రొట్టె విరుచుట ఎందు ఎడతెక్క ఉన్నారా అన్న విషయాన్ని మనం గ్రహించాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాక్యం వినవలసిన అవసరం ఉంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వారు అన్నట్టు. బోర్డు చూస్తే ఏం తెలియట్లేదు. ఇంతకుముందు అలా కాదు. మా చిన్నతనంలో ఆ బోర్డు ఉందంటే వాళ్ళ అపోస్తుల బోధ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆ బోధలు తీసేసి క్రీస్తునే ఆరాధించాలి అని చెప్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు క్రీస్తు సంఘాల్లో కూడా ఏర్పడ్డాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కొలసీయులకు రాసిన పత్రిక 2:6 మనం చదువుకుందాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన నుండి నడుచుకొనిడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
ఆ విధంగా మనం నడుచుకోవాల్సిన బద్దులమై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంటే ఆయన దయ, ఆయన కృప సమస్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ 6 నెలల మీద మనం జీవిస్తున్నామంటే ఆయన దయ, ఆయన కృప సమస్తము ఆయన మనకి ధారణగా చేసేస్తున్నాడంటే దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన సొంత కష్టం వలన ఏమి కూడా చేయలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం గమనించినట్లయితే క్రైస్తవులు విశ్వాసం నుండి ఏ విధంగా తొలగిపోతున్నారు. మరి లోతు భార్య కూడా అలాగే విశ్వాసం లేకుండా మరి దేవుడు చెప్పాడు కదని విశ్వసించలేదండి, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి దినంలో క్రైస్తవులు విశ్వసించట్లేదు. ఏదన్నా వాళ్ళు అనుకున్న పని జరిగితేనేమో దేవుడు అంటే ఇష్టం, లేకపోతే కాదు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాల. దేవుడు ఎందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. కొలసీలు రాసిన పత్రిక 3:17 కూడా మనం చదువుకుందాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడి సమస్తము ఆయన పేరట చేయుడి. మాట చేత కానీ క్రియ చేత కానీ, మాటలు కానీ పనులు కానీ అని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించే విధానాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఈ విధానాన్ని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనము క్రైస్తవులు అంటే విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొలసీలు రాసిన పత్రిక 4:5-6 కూడా మనం చదువుకుందామండి. అదే పత్రిక. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. చూసారండి, సంఘం వెలుపటి వారి ఎదుట జ్ఞానం కలిసి మనం నడుచుకోవాలంటే మన జ్ఞానవంతులైన క్రైస్తవులు సంఘం వెలుపటి వారు అంటే ఈ లోకంలో ఉన్న అన్యులు ఎదుట మనం జ్ఞానం కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దినాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వాళ్ళతో కలిసిపోతున్నారు. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉంటుందండి. వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో క్రైస్తవులు కూడా అదే మాట్లాడుతున్నారు. లోకంలో కలిసిపోతున్నారు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. దేవుడు మనం ప్రత్యేకంగా మనం ఎన్నుకున్నాడు. దేవుడు ఆయన ప్రియకుమారుని యందు మరి మన క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చాం. మనం మళ్ళీ లోకంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటని ఒకసారి మనం గమనిద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6:4 ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూసి పరిశుద్ధాత్మతో పాలువారే దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు మరలా తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏమీ వాళ్ళకి కనపడతలేదండి. లోక సంబంధం కింద ఉండటం, ఆదివారం దినాన్ని ఆరాధించడం. అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగున్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావడానికి ఆస్కారం ఉండదండి. మనం అనుకుంటాం, భ్రమపడతాం తప్ప ఆ విధంగా జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించకూడదండి, మనం వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే దేవాది దేవుడు క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోకూడదనే ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు అదే తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి కొలసీలు రాసిన పత్రిక 4:5-6 మరొకసారి చదువుకుందామండి. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునుడి. ప్రతి మనిషినికి ఎలాగ ప్రత్యక్షం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగా కృపాహితముగా ఉండనీయుడి. ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే మన మాటలు అన్నటువంటి విషయాన్ని మరి ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీల్లేదు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు ఆయన. ఆ మాదిరిలో మనం ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 మనం చదువుకుంటూ ఉన్నాం.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యేకతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నీతి కిరీటం ఉందంట దేవుని దగ్గర. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా అది తన ప్రత్యేకతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించినంటే చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే అందరికి కూడా ఆ నీతి కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నీతి కిరీటం ఉందంట ఆయన దగ్గర. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే 10 దినాలు నమ్మకం ఉంటే జీవ కిరీటం ఇస్తాను. అంటే ఒక దినం 1000 సంవత్సరం వలనను, 1000 సంవత్సరంలో ఒక దినం వలన ప్రభు దృష్టికి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. మన జీవితకాలాన్ని 10 దినాలతో పోలుస్తున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇదిగో మీరు శోధింపబడుకున్నాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకుండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనకు జీవ కిరీటం ఇస్తానంట. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ముగింపులో మనం గమనించినట్లయితే మరొక వచనాన్ని మనం గమనిద్దామండి. ముగింపులో రోమాపత్రిక 14వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నామండి. 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఇంకేం కావాలంటే మనకు ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉంది. క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవులు లోక సంబంధాల కింద జీవించడానికి వీల్లేదు. క్రైస్తవులు దేవునికి వేరుగా జీవించడానికి వీల్లేదు. క్రైస్తవులు ఆయన ధరించుకుని జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోట అన్నటువంటి సబ్జెక్ట్ ఎంతవరకు విన్నాం. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకనా తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన మీకు అసాధ్యమైనది ఏదే లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తంచరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి క్రైస్తవులు విశ్వాసం నుండి ఎలా తొలగిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మరి దినాన్న మాకు తెలియపరిచిన విషయం పట్ల మీ కృతజ్ఞతలు. క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోకూడదని మీరు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళకి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని అనేకులకి పంపించేటట్లు, అనేకులకి మాదిరిగా జీవించేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ముందున్న సమయం అంతట్లో మీరే ఘనత ప్రభావం పొందమని, మాకు మేము తగ్గించుకుని మిమ్మల్ని నిశ్చయించినట్లు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకుంటారని క్రీస్తున్నామని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరు ఈ దేవుని వాక్యం విని అనేకులకు మీరు షేర్ చేసినట్లయితే మీరు కూడా దేవుని పని చేసినట్లు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నేను చెప్తున్నటువంటి వాక్యాలని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలండి. ఎంతో దూరం నుంచి 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ నేను వాక్యాన్ని బోధించుండగా ఈ వాక్యాన్ని అందరూ కూడా గ్రహించి వినండి. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. మీకు దేవునికి కృప ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.